క్రేయాన్స్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి పారాఫిన్ లేదా వ్యాక్స్ అనే ఈ మెటీరియల్. ఈ వ్యాక్స్ని పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. పారాఫిన్ అనే ఈ వ్యాక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ పెరిగితే అంటే 50 డిగ్రీలు అలా దాటినప్పుడు పారాఫిన్ వ్యాక్స్ అనేది ఈ విధంగా లిక్విడ్గా మారిపోతుంది. చూడటానికి ఈ వ్యాక్స్ అనేది వైట్ కలర్లో ఈ విధంగా ఉంటుంది. జనరల్గా మన ఇంట్లో ఉన్న క్యాండిల్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది, ఎందుకంటే క్యాండిల్స్ కూడా పారాఫిన్ అనే వ్యాక్స్తోనే తయారు చేస్తారు కాబట్టి. క్రేయాన్స్ తయారు చేయడానికి కావలసిన ఈ వ్యాక్స్ను ఫ్యాక్టరీ వాళ్ళు ఇటువంటి స్పెషల్లీ డిజైన్డ్ ట్రక్స్లో తీసుకొస్తారు. ఎందుకంటే ఈ ట్రక్స్లో టెంపరేచర్ని కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేయడం వలన వ్యాక్స్ని లిక్విడ్ ఫామ్లోనే ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు కాబట్టి. ఇక క్రేయాన్స్ని తయారు చేయడానికి కావాల్సిన వ్యాక్స్ అయితే ఫ్యాక్టరీలోకి వచ్చేసింది. ఇప్పుడు క్రేయాన్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పారాఫిన్ వ్యాక్స్ని బాగా హీట్ చేస్తారు. అప్పుడు వ్యాక్స్ అనేది ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు వీటికి ఫిల్లర్స్ని యాడ్ చేస్తారు. ఎలా అయితే మన ఇంట్లో మనం పాలల్లో నీళ్లు కలిపి పాలు యొక్క క్వాంటిటీని పెంచుతామో అలాగే ఇక్కడ వ్యాక్స్లో ఇటువంటి ఫిల్లర్స్ని కలిపి వ్యాక్స్ యొక్క క్వాంటిటీని పెంచుతారు. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే ఎక్కువ క్రేయాన్స్ని తయారు చేయవచ్చు. ఫిల్లర్స్ యాడ్ చేసిన తర్వాత ఈ వ్యాక్స్ని బాగా కలుపుతారు. ఇప్పుడు ఇందులో కెమికల్స్ని యాడ్ చేస్తారు. నిజానికి చాలా రకాల కెమికల్స్ని ఇందులో యాడ్ చేస్తారు. బట్ మనం తెలుసుకోవాల్సింది అండ్ ముఖ్యమైనది ఏంటంటే స్టీరిక్ యాసిడ్. ఈ యాసిడ్ యాడ్ చేయడం వలన క్రేయాన్స్కి జారుతున్న స్వభావం వస్తుంది. మనం క్రేయాన్స్తో పేపర్ పైన రాసినప్పుడు దీన్ని ఫీల్ అవ్వచ్చు. ఈ విధంగా వ్యాక్స్ని హీట్ చేస్తూనే ఈ కెమికల్స్ అన్నీ యాడ్ చేస్తారు. కెమికల్స్ యాడ్ చేసిన తర్వాత కలర్స్ని యాడ్ చేస్తారు. అయితే ఈ కలర్స్ని పౌడర్ ఫామ్లోనే వ్యాక్స్కి యాడ్ చేస్తారు. వాటర్లో కలిపిన కలర్స్ని యాడ్ చేయరు. ఎందుకంటే ఎలా అయితే ఆయిల్లో వాటర్ కలవదో అలానే ఈ వ్యాక్స్లో కూడా వాటర్ కలవదు. అందుకే కలర్స్ని పౌడర్ రూపంలో యాడ్ చేయాలి. కలర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుతారు. రంగురంగుల క్రేయాన్స్ కోసం ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ని ఇండివిజువల్గా ఈ వ్యాక్స్లో కలుపుతారు. ఇక తరువాత ఈ వ్యాక్స్ యొక్క మిక్చర్ని రోటరీ మెషిన్ దగ్గరకు తీసుకువెళ్తారు. దీన్నే రోటరీ మెషిన్ అంటారు. ఇందులో వ్యాక్స్ యొక్క మిక్చర్ని ఈ విధంగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే మోల్డింగ్ అంటారు. క్రేయాన్స్కి కావలసిన షేప్లో కావలసిన సైజులో ఈ మెషిన్ని డిజైన్ చేస్తారు. వ్యాక్స్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కూల్ వాటర్తో దీన్ని కూల్ చేస్తారు. అప్పుడు క్రేయాన్స్ అనేవి గట్టిగా అవుతాయి. దీన్నే కూలింగ్ ప్రాసెస్ అంటారు. కూలింగ్ అయిన తర్వాత రోటరీ మెషిన్ పైన ఉన్న ఈ ఎక్స్ట్రా వ్యాక్స్ని ఈ విధంగా తీసేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా క్రేయాన్స్ అన్నీ ఈ విధంగా రోటరీ మెషిన్ నుండి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన ఈ క్రేయాన్స్ ఈవెన్గా ఒకే షేప్లో ఉంటాయి. బయటకు వచ్చిన ఈ క్రేయాన్స్ని డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తారు. ఇందులో విరిగిన వాటిని లేదా ఇంకేదైనా డిఫెక్ట్ ఉన్న వాటిని తీసేసి మళ్ళీ స్టార్టింగ్కి పంపిస్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లేబులింగ్. రోటరీ మెషిన్ నుండి బయటికి వచ్చిన క్రేయాన్స్ని కన్వేయర్ బెల్ట్పై పెట్టి లేబులింగ్కి పంపిస్తారు. క్రేయాన్స్కి చుట్టూ లేబుల్ వేయడానికి ఈ విధంగా ఆటోమేటెడ్ రోబోట్స్ వర్క్ చేస్తుంటాయి. ప్రతి ఒక్క క్రేయాన్కి కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో లేబుల్ని పెట్టి ఈ విధంగా చుడతాయి. లేబుల్స్ వేసిన తర్వాత కలర్స్ని బేస్ చేసుకొని క్రేయాన్స్ని ఈ విధంగా సపరేట్ చేస్తారు. ఇప్పుడు క్రేయాన్ బాక్స్ తీసుకొని అందులో అన్ని రంగులు వచ్చేలా వాటిని ప్యాకింగ్ చేస్తారు. ఇక ఫైనల్గా క్వాలిటీ కంట్రోల్ వారు ర్యాండమ్గా కొన్ని క్రేయాన్స్ని తీసుకొని వాటిని చెక్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత క్రేయాన్స్ని షిప్పింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఈ క్రేయాన్ మేకింగ్ ప్రాసెస్లో 2 విషయాల్లో జాగ్రత్త పడాలి. నెంబర్ 1, ఈ వ్యాక్స్ అనేది ఇన్ఫ్లేమబుల్ అంటే ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది. సో ఫ్యాక్టరీలో సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, క్రేయాన్స్ని చిన్నపిల్లలు ఎక్కువగా వాడతారు. సో ఎటువంటి డేంజరస్ సబ్స్టాన్సెస్ని కూడా ఇందులో యూస్ చేయకూడదు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు క్లారిటీగా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం వస్తాయి. వీడియో ఎలా ఉందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.